హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా నెక్స్ట్ డే వచ్చేసి మా పెద్ద అబ్బాయి బర్త్డే ఉంది. అందుకోసం అనేసి మేము చిన్న షాపింగ్ అయితే వెళ్ళాము. ఇక వాడి కోసం డ్రెస్ తీసుకుందాం అనేసి వెళ్ళామండి. చూడండి షాపింగ్ మాల్లో డ్రెస్సులు ఎట్లున్నాయో మీకు కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా షాప్కి అయితే వచ్చేసినాము, చూద్దామండి. మీరు కూడా చూస్తూ ఉండండి ఏమేమి డ్రెస్సులు ఉన్నాయో, ఎలా ఉన్నాయో, వాటి కాస్ట్ ఎంత అనేది కూడా చూపిస్తాను. షర్ట్ బాగుంది కదా. సైజ్ చూడు ఫస్ట్. సైజ్ ఓన్లీ షర్ట్ అంతే. లోపల వైట్ టీ షర్ట్ కూడా వేసుకోవచ్చు, బటన్స్. చాలు రండి. ఇక ఫైనల్గా అయితే ఇద్దరికైతే డ్రెస్సులు అయితే తీసుకెళ్ళామండి. ఇంకా కాస్ట్ వచ్చేసి ఇద్దరికి కలిసి 3500 అయితే అయిపోయింది. ఇంకా బిల్ వచ్చేసి పే చేసి బయటకి అయితే వస్తున్నాము. కానీ మా చిన్నోనికి అయితే ఏదో తీసుకోవాలని వాడైతే మళ్ళీ మారం చేస్తున్నాడు. ఇంకా ఏది చూసినా కూడా వాసిపోతున్నాయి రేట్లు అయితే. ఇంకొచ్చేసి మేము షాపింగ్ అంతా అయిపోయేలోపు నైట్ అయితే ఇక్కడ 7:30 అయిందండి టైము. ఊరికైతే బయలుదేరాము. మరి వచ్చేసి ఇంకా నైట్ టైం కదా అనేసి జాగ్రత్తగా వెళ్తున్నామండి, నిదానంగా. ఇది అండి. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ కేక్ కటింగ్ ఎట్లా ఉంటుంది అనేసి కూడా చూపిస్తాను మీకు. రొటీన్గా కాకుండా ఈసారి అయితే నేనైతే కొత్తగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. మా పెద్దోని అయితే హాస్టల్లో అయితే జాయిన్ చేయించానని చెప్పాను కదా. ఈసారి మాత్రం హాస్టల్లోనే కేక్ కట్ చేపిద్దాము, పిల్లల మధ్యలోనే చేస్తే బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా ఇంట్లోనే కాకుండా అలా చేసుకుంటే సరదాగా ఉంటుంది అనేసి నేనైతే ఇలా ప్లాన్ చేశానండి. మీకు ఎలా అనిపిస్తుందో వీడియో చూసి కమెంట్ అయితే చేయండి, కరెక్టా కాదా అనేసి. ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసినామండి కేక్ తీసుకొని. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, మీరే చూడండి. అందరూ వెనక్కి పిల్లలు అందరూ కేక్ మీద లైట్ ఆఫ్ దగ్గర లైట్ ఆఫ్ అట్లా ఉండే ఎందుకు జరుగు. సాత్విక్ జరుగు. జరుగు.
జరగలేదు కూడా గగ్గలు జరగలేను తిన్న ఫోటోలు దింపుతాం కరెక్ట్గా ఉంటాం ఇతనుగా తిని అప్పుడు చేసి దూసుకుంటున్నాడు మళ్ళీ పోతున్నాడు మొత్తానికైతే బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.